హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో సదర్న్ రైల్వే చెన్నై నుండి అయితే మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించిందంటే యాక్ట్ అప్రెంటిస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క యాక్ట్ అప్రెంటిస్ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా దీంట్లో ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సదరన్ రైల్వే చెన్నై నుండి అయితే మనకైతే అప్రెంటిస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనం ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకునే డేటు ఎప్పుడంటే ఓపెనింగ్ డేట్ ఎప్పుడంటే 29th జనవరి 2024 నిన్ననే అయితే మనకైతే రిలీజ్ చేయడం అయితే నిన్నటి నుండి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేటింగ్ ఎప్పుడంటే ఫిబ్రవరి 28 2024 లోపు అయితే మనమైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. సో మనకి సదరన్ రైల్వేలో ఎన్ని డివిజన్లు ఉన్నాయో అదేవిధంగా సదరన్ డివిజన్లో ఉన్న వర్క్షాప్లో కూడా మనకైతే అప్రెంటిస్ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారంటే 2860 పోస్టులు అయితే స్లాట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ 2860 పోస్టులు అనేది ఏ డివిజన్లో ఎన్నెన్ని పోస్టులు డివైడ్ చేసి ఇచ్చారనేది ఈ యొక్క దీంట్లో నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో అది చూద్దాం మనం. సో చూసుకుంటే ఏజ్ లిమిట్ యొక్క అప్రెంటిస్కి అనమాట మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 15 years to 24 years వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్కి మనం ఎలిజిబిలిటీ అవుతాం. సో 15 years అంటే మీకు డౌట్ రావచ్చు, 10th మీద కూడా దీని అయితే ఎలిజిబిలిటీ ఉంది. దీనికి 10th+ ఐటీ చేసే వాళ్ళకైతే మస్ట్ అండ్ షుడ్ దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో, SC/ST క్యాండిడేట్స్ ఉంటారో వారికి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది దీంట్లో. సో చూసుకుంటే మనకి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకనమాట ఫిట్టర్ అయితే వాళ్ళు మినిమం SSCLలో ఉండి 50% 10th క్లాస్లో 50% అనేది యావరేజ్ వెయిటేజ్ అనేది ఉండాలి. వాళ్ళకనేది పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 2 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా వెల్డర్, గ్యాస్ ఎలక్ట్రిక్ సంబంధించిన వెల్డర్ అయితే ఎవరైతే ట్రేడ్లకు సంబంధించిన దీనికైతే అప్లై చేస్తారో వాళ్ళకనమాట 10th 50% అయితే ఉండాలి. అదేవిధంగా 1 year and 3 months అయితే వీళ్ళకైతే ట్రైనింగ్ అనేది ఉండబోతుంది. అదేవిధంగా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ MLT దీంట్లో ఎవరైతే చేస్తారో 10th పాస్ అయి ఉండాలి. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అయితే ఉండాలి. దీంట్లో 50% వెయిటేజ్ ఉంటే మాత్రం ఈ యొక్క పోస్ట్కి అనమాట వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు. వీళ్ళకనమాట ట్రైనింగ్ పీరియడ్ ఎంత అంటే 1 year 3 months ఉంటుంది. సో అదేవిధంగా చూసుకుంటే మినిమం 50% మార్క్స్ ఇన్ ద SSLCలో అయితే నాట్ అప్లికబుల్ ఫర్ ద SC/ST PW క్యాండిడేట్స్. అయితే ఎవరైతే 50% తెచ్చుకున్న వాళ్ళు SC/ST క్యాండిడేట్ వాళ్ళైతే దీనికి ఎలిజిబిలిటీ లేరు. అదేవిధంగా ఈ యొక్క పోస్ట్కి అనమాట డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారైతే వాళ్ళ ఈ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ లేదు. సో పోస్ట్ వైజ్గా చూసుకుంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్షాప్ కోయంబత్తూర్లో కొన్ని పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇది అనమాట ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట ఈ పోస్టులు. సో అదేవిధంగా గ్యారేజ్ అండ్ వర్క్షాప్ పెరంబూర్లో కూడా కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేశారు. దీంట్లో ఓబీసీ, SC/ST వాళ్ళకైతే డివైడ్ చేసి ఇచ్చారు. దీంట్లో కూడా పోస్టులు ఉన్నాయి. సో రైల్వే హాస్పిటల్ MLT ఎవరైతే చేసి ఉంటారో 10th+ అదే చెప్పాం కదా, ఇంటర్మీడియట్ +2 ఎవరైతే చేసి ఉంటారో, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకనమాట MLTలో కూడా రేడియాలజీలో అనమాట వాళ్ళు కొన్ని పోస్ట్ అయితే డివైడ్ చేయడం జరిగింది. సో XITI కేటగిరీలో అంటే ఐటీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి ఫిట్టర్, ఆల్ ట్రేడ్స్ అనమాట దీంట్లో ఎలిజిబిలిటీ ఉంది. సో ఫిట్టర్, టన్నర్, మెకానిక్ అండ్ వెల్డర్, ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్ట్ కన్నా ఎలిజిబిలిటీ ఉన్నారు. ఇప్పుడు సదరన్ రైల్వేలో చెన్నైలో ఉన్న సదరన్ రైల్వే జోన్లో ఉన్న 6 డివిజన్లో ఈ మొత్తం పోస్ట్ అనేది అలాట్మెంట్ చేయడం అయితే జరిగింది. వర్క్షాపుల్లో అదేవిధంగా రోలింగ్ సెక్షన్లో కూడా ఈ పోస్ట్ అనేది అప్రెంటిస్ పోస్ట్ అనేది డివైడ్ చేయడం అయితే జరిగింది. సో ఎక్కడెక్కడ ఇచ్చారనేది దీంట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో తిరువనంతపురం డివిజన్లో అయితే కొన్ని పోస్టులు అయితే 280 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిగ్నల్ టెలికమ్యూనికేషన్ కోయంబత్తూర్లో 95 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో అది పాలక్కాడ్ అంటే కేరళలో అదే సేలం డివిజన్లో కొన్ని పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. క్యారేజ్ వ్యాగన్ వర్క్స్ పెరంబూర్లో అయితే 333 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వ్యాగన్ అంటే మనకి చెన్నై డివిజన్లో వస్తుంది అనమాట పెరంబూరు. దీంట్లో కూడా ఇచ్చాడు. లోకో వర్క్స్ కూడా ఇచ్చాడు.
అది కూడా పెరంబూర్‌లో ఉంది. అంటే ఐసీఎఫ్, లోకో వర్క్స్ ఇవన్నీ పక్క పక్కన ఉంటాయి. సో, దాంట్లో అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో, దీంట్లో పే చేస్తే మనకైతే మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క అప్రెంటిస్ చేయడం వల్ల ఫ్యూచర్‌లో మనకి ఏదైనా నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే దానికి అప్రెంటిస్ చేసిన వాళ్ళకనమాట ఫస్ట్ ప్రయారిటీ అనేది వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. సో, 5% అనేది 5% మనకనేది మార్క్స్ అనేది యాడ్ అవుతాయన్నమాట. సో, దాని గురించి మనము ఈ యొక్క దీంట్లో చేస్తే అప్రెంటిస్ చేస్తే బెస్ట్ బెనిఫిట్ అయితే ఉంటుంది. సో, అరక్కోణం కూడా ఇచ్చారు. పెరంబూరు, అరక్కోణం కూడా ఇచ్చారు. సో, చెన్నై డివిజన్‌లో పర్సనల్ బ్రాంచ్‌లో కూడా కొన్ని ఇచ్చారన్నమాట. పీఎస్ఎస్ఏ కూడా ఇచ్చాడు. పర్సనల్ బ్రాంచ్ చెన్నై అంటే ఇప్పుడు మన స్టేషన్ ఎవరైతే మన రైల్వే స్టేషన్ ఉంది కదా చెన్నై, దాని పక్కనే పర్సనల్ బ్రాంచ్ ఉంటుంది. సో, అక్కడ కూడా కొన్ని పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎలక్ట్రికల్ రోలింగ్ స్టాక్‌లో అరక్కోణం కూడా ఇచ్చాడు. ఆవడి కూడా ఇచ్చాడు. తాంబరం కూడా ఇచ్చాడు. సో, రైల్వే సంబంధించి ఎక్కడెక్కడ యాడ్స్ ఉన్నాయి, కోచింగ్ డిపోస్ ఉన్నాయో అన్ని సెక్షన్‌లో కూడా మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, చెన్నై డివిజన్‌లో క్యారేజ్ వ్యాగన్స్‌లో కూడా ఇచ్చాడు. చూడండి ఈ యొక్క పీడిఎఫ్‌ననమాట మనం అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఇచ్చాడు. దీన్ని మనం డౌన్‌లోడ్ చేసుకొని చూడొచ్చు. సో, దీంట్లో అయితే ఫిట్టర్ స్కిన్ ఇయర్స్ ఇవన్నీ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, ఎవరైతే ఫిట్టర్ ఐటీ చేసిన వాళ్ళందరూ కూడా 1 ఇయర్ పీరియడ్ అనేది వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 ఇయర్ ఉంటుంది. సో, ఎవరైతే ఫ్రెషర్స్‌గా జాయిన్ అవుతున్నారో ఫ్రెషర్స్ అయితే ఎవరైతే రిలీవ్ అయ్యి ఈ పోస్ట్‌కి అప్లై చేస్తారో వాళ్ళకైతే 2 ఇయర్స్ ఒకటి, అదేవిధంగా ముందు చెప్పుకున్నా కదా! 2 ఇయర్స్ ఒకటి, 1 ఇయర్ 3 మంత్స్ ఆ విధంగా అయితే మనకైతే ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉండబోతుంది.